హలో అండి, డీకోడర్ ఛానల్కి నిన్న జగన్ గారు ఇచ్చిన సమాధానాలేంటి, వాస్తవాలేంటి ఇప్పుడు సౌజన్య గారు వివరిస్తారు. మా ప్రభుత్వంలో చెప్పాలంటే అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలంటే 4 పోర్టులు నిర్మిస్తున్నాం. అసలు పోర్టులు ఎంతవరకు వచ్చాయో ఎప్పుడైనా వివరించారండి? పోర్టుల పనులు ఎంత వేగవంతమయ్యాయో ఎప్పుడైనా చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు కదండి. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామండి. పాత మెడికల్ కాలేజీలు తెలుసు కానీ కొత్తవి ఎప్పుడు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఏంటండి ఏం చెప్తున్నారు మీరు? చంద్రబాబు గారి కాలంలో వచ్చిన అవార్డులు రివార్డులు మీ ఖాతాలో వేసేసుకుని క్రెడిట్ మీ సొంతం చేసేసుకుని అది మీ గొప్పతనం అని చెప్తున్నారా? మేము ధనవంతులకు పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారు. అదేంటండి, తెలుగుదేశం హయాంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ కూడా మోడల్ స్కూల్స్గా మారిపోయాయి కదా. మీరు రేషనలైజేషన్ పేరుతోటి పల్లెలకి అసలు పాఠశాలలు దూరం చేశారు. అందుకే డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యాయి. వాటి గురించి మాట్లాడరే? 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకెళ్ళి అడ్డుకున్నారు. 9,000 టిడ్కో ఇళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెడీ చేసి పెడితే మీరు వాటిని కాదని సెంటు స్థలం ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రజల్ని 5 ఏళ్ళు గడిపేశారు. ఆ విషయాలు మాట్లాడండి. అమరావతి విజయవాడకు గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు 40 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మిద్దాం అనుకుంటున్నారు ఇళ్ళు? మాకు అర్థం కాల. అంటే వాళ్ళని అంటరాని వాళ్ళగా పెడదామని? గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేలా 15,000కు పైగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. విలేజ్ క్లినిక్ నిర్మించాం. అలాగే గ్రామాల్లో రైతులకు రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. మీరు గ్రామ సచివాలయాన్ని ఏం చేశారు సార్ ఎన్నికల టైంలో? వాటిని పెన్షన్ల పంపిణీలకి వాడుకున్నారా? మీ రాజకీయ ఎత్తుగడల కేంద్రాలుగా వాడుకున్నారు కదా, ఆ విషయం మాట్లాడండి. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అయితే తీసుకొచ్చాం. బాగా తీసుకొచ్చారండి. వాళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు, పర్సంటేజ్ తగ్గిపోయింది. వాటి గురించి చెప్పరేంటండి? 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే భాష వచ్చేసినట్టేనా? స్కూళ్ళ పరిస్థితి ఎంత అధోగతిలో ఉందో మీకు తెలుసా? మీరు అసలు ఎప్పుడైనా వెళ్ళి చూసారా జగన్ గారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చాం. నగదు మాత్రం సాయంత్రం 5 తర్వాతనే. చాలా తెలివిగా తెచ్చారు సార్. ఎందుకంటే మీకు ఎన్నికల ముందే కదా క్యాష్ అండ్ క్యారీ కావాలి. సో అప్పటి వరకు క్యాష్ తెప్పించుకుని ఇంతకీ మీరు ఓటర్లకి డబ్బులు పంచలేదు. ఇప్పుడు అదే కదా గోలంతా కూడా. ఓటర్లకి డబ్బులు పంచకుండా ఎక్కడికక్కడ అందరూ నొక్కేశారు. ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగా గీత అందరూ లబోదిబోమంటున్నారు కదా డబ్బులు పంచలేదని. సో మీరు 5 తర్వాత మీరేమో డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ డిజిటలైజేషన్ చేశారు మీరు పేమెంట్స్. సో ఇప్పుడు మోదీ గారిని సంతృప్తి పరుస్తున్నారా కేసులు ఉన్నాయని? సో ఇదండి పరిస్థితి. చాలా బాగుందండి. అంటే ఈ విషయానికి వస్తే ప్రణబ్ రాయ్ గారును అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవి. అంటే ఈయన అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళు అయితే అంటున్నారు, వీళ్ళేమో వాస్తవాలు అనేది బయట పెట్టారు. సో వాస్తవాలు ఇలా ఉన్నాయి, అబద్ధాలు అలా ఉన్నాయి. మొత్తానికి ఇదండి జగన్ గారి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.